తుఫాన్ అంటే ఎప్పుడు గమనించండి, తుఫాను చూస్తే మనకి ఈ వర్షాకాలంలో ఈ మధ్య మనం చూసినట్లయితే అసలు సూర్యుడు బయటికి రావడం చాలా తక్కువ కదా, సూర్యుడు కనిపించడం చాలా తక్కువ కదా. ఎప్పుడు చూసిన ఇట్స్ ఆల్వేస్ క్లౌడీ, ఎప్పుడు చూసిన ఇట్స్ ఆల్వేస్ రెయినింగ్. ఈ సమయంలో మనకి సూర్యుడు కనిపించడు, ఈ సమయంలో మనకి ఏది స్పష్టంగా కనిపించట్లేదు, మబ్బుగా చీకటిగా ఉంటుంది. మన జీవితంలో కూడా తుఫాన్ అంతే. తుఫాన్లో మనము ఒకవేళ మీరే ఎప్పుడైనా ఒక బోట్ కానీ షిప్ కానీ ట్రావెల్ చేస్తుంటే, ఒకవేళ తుఫాను మీరు ఎదుర్కొని ఉంటే ఉండకపోవచ్చేమో కానీ, బట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యాడ్ ఫేస్ దాట్, యూ విల్ సీ ఎవ్రీథింగ్ ఇస్ క్లౌడీ. ప్రతి ఒక్కటి మబ్బుగా చీకటిగా అస్సలేం కనిపించదు. మొత్తం అలలు పైకి రేగుతూ ఉంటాయి. అదేవిధంగా చీకటి, ఎక్కడ చూసినా చీకటి, వర్షము, తుఫాను, గాలి వీస్తూ ఉంటుంది. ఆ సమయంలో తుఫాన్లో మనకి ఏమీ కనిపించదండి. తుఫాన్లో వీ కెన్ నాట్ సీ ఎనీథింగ్, నో క్లారిటీ ఇన్ లైఫ్. అసలు ఎక్కడుంది డెస్టినేషన్, వి డోంట్ నో. ఎక్కడుంది మన గమ్యము మనకి తెలియదు. ఎందుకంటే తుఫాన్ ఉన్నప్పుడు, తుఫాన్ ఈజ్ ఆల్వేస్ మెంట్ టు బీ ఇన్ డార్క్నెస్ అంటే అదే చెప్తున్నా. డార్క్నెస్ అంటే కేవలం అపవాది కాదు, కానీ ఆ తుఫాన్ అనేది ఇట్స్ అ ఫేజ్, ఇట్స్ అ సీజన్ ఆఫ్ డార్క్నెస్, ఇట్స్ అ టైమ్ ఆఫ్ డార్క్నెస్. తుఫాన్ అంటే ఒక చీకటి సమయం, ఒక అంధకార సమయం. తుఫాన్లో మనం ఏమైనా క్లారిటీ కావాలంటే దొరుకుతుందండి? దేవా నాకు నువ్వు ఇప్పుడే కనిపించు, దేవా నువ్వు నాకు ఇప్పుడే మాట్లాడు, ఈ తుఫాన్లో నువ్వు ఇప్పుడే మాట్లాడు, నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు కనపరుచుకో అని ఈ మాటలు మాట్లాడుతున్నారు దేవునితో. గమనించండి, తుఫాన్లో మనకేం కనిపించదు. అందుకనే వాక్యంలో రాయబడి ఉంటుంది ఏంటిదంటే, 2 కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనందరికీ తెలిసిన వాక్యం. వెలిచూపు వలన కాక విశ్వాసముతోనే నడుచుకొనుచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసముతోనే. వి వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. దిస్ ఇస్ గాడ్ టెలింగ్ యూ. దేవుడు ఈరోజు మీతో అదే మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే, వెలిచూపులు అంటే అన్ని కనిపించి నన్ను ఆరాధించడం కాదు, అన్ని కనిపించి దేవుడు ఉన్నాడని నమ్మటం కాదు, అన్ని బాగుంటే దేవుడు ఉన్నాడని నమ్మటం కాదు. ఈ తుఫానులో కూడా అంటే వెలిచూపులు, బయటకు చూడటానికి అంత అయోమయ పరిస్థితి, అంత చీకటి, అంత అంధకారం, కానీ వెలిచూపుల వల్ల కాక విశ్వాసంతో మనం నడుచుకోవాలంట. విశ్వాసం ఏంటి? యేసు ప్రభు నాతో ఈ క్షణము ఈ తుఫాన్లో ఉన్నాడు అనేదే విశ్వాసం. ఈ క్షణాన దేవుడు నాతో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, ఈ క్షణము ఈ తుఫాన్లో కూడా దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మండి. నోటితో చెప్పండి, విశ్వసించండి. విశ్వాసంతో నడుచుకోవాలని ఆశపడుతున్నాడండి దేవుడు. హీ ఆల్వేస్ ఆస్క్స్ హిస్ డిజైర్స్ ఏంటిదంటే, అన్నీ చూసి నమ్మటం కాదు, అన్నీ బాగుంటే నమ్మటం కాదు, అన్నీ బాగుంటే కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం కాదు, అన్నీ క్షేమంగా ఉంటే గంతులేసి ఆనందించడం కాదు, అన్నీ అంత సమాధానంగా ఉంటే నన్ను స్తుతించి ఆరాధించి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పడం కాదు. కానీ తుఫాను మధ్యలో దేవుని స్తుతిస్తున్నారా? తుఫాను మధ్యలో దేవుని పైన విశ్వాసం ఉందా? తుఫాను మధ్యలో నమ్మకము ఉందా? దృఢపడుతుందా? లేకపోతే కోల్పోతున్నారా? తుఫాన్ అంటే అంధకారం, కనిపించదు, దర్స్ నో క్లారిటీ. వీ డోంట్ నో వెన్ వీఆర్ గోయింగ్ టు రీచ్ అ డెస్టినీ. ఎప్పుడు మనం గమ్యం చేరుకుంటాం మనకు తెలియదు, ఎప్పుడు ఈ తుఫాన్ ఆగిపోతుందో మనకు తెలియదు, ఎప్పుడు దీనికి ఒక అంతం వస్తుందో మనకు తెలియదు. కానీ గాడ్ ఈజ్ జస్ట్ ఆస్కింగ్, బయట వాటిని చూడకు, తుఫాన్లని చూడకు, బయట భౌతికమైన ఫిజికల్ అపియరెన్స్ని చూడకు, భౌతికమైన స్థితిని పరిస్థితిని చూసి బెదిరిపోకు, చెదిరిపోకు. విశ్వాసంతో నన్ను వెంబడించు. వెలిచూపులతో కాక జస్ట్ వాక్ బై ఫెయిత్, బ్లైండ్ ఫెయిత్ అని అంటాం కదండి.